శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 50వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నాకు ఈ మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతులేదు. వారు నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు. గ్రుడ్డివానిగానో, మూగవానిగానో, చెమిటివానిగానో, కుంటివానిగానో పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. దైవవశాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వలన పాదాభివందనం చేయించుకునే ఉత్తమ బ్రాహ్మణ వర్గంలో జన్మించిన నేను భాగ్యశాలినయ్యాను. జన్మ జన్మలకు కోటాను కోట్ల తల్లిదండ్రులు లభిస్తారు. కానీ ఈ జనన మరణాలను తప్పించేవారు లభించరు. జన్మనిచ్చిన వారు తండ్రి, రెండవ తండ్రి ఉపనయనం చేసేవారు, మూడవ వారు అన్న ప్రదానంతో పోషించేవారు, నాల్గవ వారు భవభయాన్ని తొలగించేవారు. ప్రపంచంలో వీరంతా సమానం. కానీ కరుణాళువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరూ ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. తల్లి గర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు అలౌకికమైన తండ్రి. వారు వీర్యాన్ని ఒక్క కణమైనా వెచ్చించకుండా, నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మ ఇచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగజేస్తారు. జనన మరణాలను తొలగించేవారు, కరుణాఘనులు, జ్ఞాన ప్రకాశకులు, వేదాలలో గుహ్యంగా ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేవారు, సర్వవ్యాపకులైన గురువర్యులకు నమస్కారం. ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుష శేఖర, భక్త చిత్త చకోర చంద్ర, కల్పతరువరా, గురువరా, మీకు నమస్కారం. గురు మహారాజు యొక్క మహిమ అగాధం. వారిని వర్ణిస్తే వాక్కు యొక్క అహంభావం కరిగిపోతుంది. వారి చరణాలయందు శిరస్సుంచి మూగవానిలా ఊరికే ఉండటం మంచిది. పూర్వజన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే తాపత్రయాలను నశింపజేసే సత్పురుషుని దర్శనం ఎవరికీ సంభవం కాదు. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని, మోక్షాన్ని సాధించాలని తలిచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటు ఉండదు. సత్సంగం ధన్యం. దాని మహిమను నేనెంతని వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలిగిస్తుంది. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారి విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? భావార్థులైన భక్తులకు, ప్రేమికులైన శ్రోతలకు, కరుణామయులైన వారు ప్రేమతో తమ చరితాన్ని తామే స్వయంగా రసవత్తరంగా తెలియజేశారు. ఇది భక్తులకు మందిరం. వారి హస్తం
శిరసు పైన పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహం భావం మొదలైన దృశ్య జగత్తు అంతా ఆనందభరితంగా భాసిస్తుంది. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పామరుణ్ణి, నాకు శక్తి ఎక్కడిది? కరుణాళువైన వారే భక్తులపైని ప్రేమతో తమ చరితాన్ని తామే ప్రకటన చేశారు. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం. సాధు సత్పురుషులకు పాదాభివందనం. శ్రోతలకు అభివందనం. అందరికీ ప్రేమాలింగనం. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చటలను చెప్పేవారు. వానిలో నీతి నిండి ఉండేది. నిత్య శాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్న వారిని మహానుభావులు ధ్యానిస్తారు. సాయిని సూర్యునితో పోల్చటం తగదు. కారణం, సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే చంద్రుడు రోజు రోజుకు క్షీణిస్తుంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు. హేమాడు వారి చరణాలకు నమస్కరించి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా, సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు వినయంగా విన్నవిస్తున్నాడు. నేలను చక్కగా దున్ని విత్తనాలు నాటినా మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల చరితం చెవులలో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథాశ్రవణంతో పుణ్యం అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ యొక్క లాభాన్ని పొందండి. సాలోక్య సామీప్యాది 4 ముక్తులయందు ఆసక్తి మనకు అనవసరం. సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమ ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాము. మనకు ముక్తితో ఏం సంబంధం? సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమైతే చాలు. దాని వలననే చిత్తశుద్ధి కలుగుతుంది. నీ, నా అన్న భేదబుద్ధి లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని మనం సాయి వద్ద నుండి కోరుదాం. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు వాచ్యం, వాచనం, వాచక వ్యక్తి ఈ 3 ఏకాత్మ స్థితి యందు ఉండేలా చూడండి. ఈ హేమాడ్ పంతును వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరిత్రకు కర్త కాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కొరకు కారణభూతుడైన ఒక నిమిత్త మాత్రుడు. దైవవశాత్తు లభించిన ముత్యపు చిప్పను వదిలేస్తే దానిలోని ముత్యాలు చేయి జారిపోతాయి. అశ్వత్థ వృక్షం యొక్క ఉత్పత్తి గూర్చిన విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. ఈ కథలను తెలియజేసేవారు సాయిబాబా తప్ప వేరే ఎవరూ కారు. వారే శ్రావ్యం, శ్రవణం మరియు శ్రోత. ఈ ఏకాత్మతను మరచిపోరాదు. లేకపోతే అది పఠన కాదు. శ్రవణంలో చెవులు శ్రద్ధగా లేకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అక్కడ శబ్దాల అర్థాలను ఎవరు గ్రహిస్తారు? నిరభిమానంగా శ్రవణం చేయాలి. శ్రోతలను కూడా సాయిగానే భావించాలి. అప్పుడే ఆ శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడూ అద్వైత భావంతో ఉండాలి. అప్పుడే సకల ఇంద్రియ ప్రవృత్తి
నిశ్చయంగా సాయి రూపమవుతుంది. ఈ విధంగా నీరులోని నీటి తరంగాల వలె మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ, వినోద ప్రియులకు వినోదం, కవితా కోవిదులకు రసాస్వాదం, అంతటా ఆనందం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ సచ్చరిత్రలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాబా చరణసేవ చేస్తూ, మరోవైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకుంటున్నాడు. 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. ఏకాగ్ర మనసులో తన్మయత్వంతో తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? అతడు అలా 34వ శ్లోకాన్ని చెబుతుండగా ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథునికి అనిపించింది. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో, నానా, ఏమిటిరా మనసులో ఏదో వణుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు? నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. ఏదో వల్లిస్తున్నావు, కానీ మాటలు స్పష్టంగా వినిపించటం లేదు. ఏమిటి అంతటి రహస్యం అని అడిగారు. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకుంటున్నానని నానా స్పష్టంగా చెప్పాడు. సరే, అది ఇతరుల విషయం. నా కోసం స్పష్టంగా చెప్పు. అసలు నీకైనా అది అర్థమైందా అని శ్రీవారు అన్నారు. అప్పుడు నానా ప్రణామం చేసి తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతుష్టులయ్యారు. తరువాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడుగగా పూర్వం ఆచార్యులు వ్యాఖ్యానించిన అర్థాన్ని నానా చక్కగా చెప్పాడు. బాబా తల ఊపారు. మరలా నానాను ఉపదేక్షంతి తే జ్ఞానం అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. అందులోని తే అక్షరం తరువాత అకారం అర్థాన్ని తెలిపే అపగ్రహ గుర్తును ఉంచడం వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందా చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి మరియు శ్రీధర స్వామి, మధుసూదనాది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరూ గౌరవించినది నాకు కూడా తెలుసు. కానీ అపగ్రహాన్ని ఉంచడం వలన వచ్చే విశేషార్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవడం ఎందుకు అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కోసం కురిపించిన బోధామృతాన్ని ఇదివరకే వర్ణించడమైనది. కానీ సాయిలీలా మాసపత్రిక పాఠకులకు ఈ అర్థం సమంజసంగా లేదు. కొందరికి సందేహం కలిగించింది. ఇది
ఆశ్చర్యకారకం అయింది. వారికి సమాధానం కలగటానికి అజ్ఞానమనే పదాన్ని ప్రతిపాదించటాన్ని సమర్థించటానికి మరొక మారు చిన్న ప్రయత్నం చేస్తాను. బాబాకు సంస్కృత భాషా జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. కానీ సత్పురుషులు ఎరుగనిది ఏదీ లేదు. అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంటుంది. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి. ఇది ప్రమాణం. ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ శృతి వచనాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబా ఆ అపరోక్ష జ్ఞానం కలవారు. విశ్వాన్నంతా కరతలామలకంలా చూడగలవారికి ఎవరి ప్రభావంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియనిది ఏముంటుంది? అటువంటి ఒక్క జ్ఞానం ఉన్నవారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతం. ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని. శ్రీ సాయి లీలా మాసపత్రిక పాఠకులు కొందరు నానాసాహెబు వాదం విశ్వసించతగినది కాదు, అనవసరమైనది, అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు అతని స్వంత కల్పితంతో లేవదీసినది అని అంటారు. నానాయే ఈ నాటకాన్నంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ అజ్ఞాన కాండాన్ని, వితండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహమనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాసపత్రికలోని 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీతార్థము, అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా అనుకున్నా నానా మాట ప్రామాణికంగాని అప్రమాణికంగాని అతడు చెప్పినది అర్థం లేనిదని, వ్యర్థమైనదని అనరాదు. నానా పైన ఏ ద్వేషం లేకుండా, ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయి లీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞాన యజ్ఞమనే చతుర్థాధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానమను విషయంపై ఈ ప్రవచనం జరిగింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని 3వ చరణాన్ని గమనించండి. జ్ఞానమన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించకపోతే అది నిస్సందేహంగా జ్ఞానమన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరూ అడ్డు చెప్పరు. ఆ అర్థం సర్వత్రా గ్రాహ్యమే. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వలననే మోక్ష ప్రాప్తి అన్న శృతి వచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినా తత్వజ్ఞులు జ్ఞానాన్నే
ఉపదేశించాలనే బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి, సర్వము తెలుసుకునేవాణ్ణి, సర్వ ప్రాణులలోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో పూర్ణంగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పని కూడా కాను. అయమాత్మా బ్రహ్మ, నేను ఆత్మను. ప్రజ్ఞానం ఆనందం, జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే. అహం బ్రహ్మస్మి అన్న ఈ వాక్యాన్ని నిత్యం స్మరణయందు ఉంచటం, ఇదే శుద్ధ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అనుకోవటం అవిద్య, అంటే అజ్ఞానం. విద్య, అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు. మొదటిదైన అజ్ఞానం వలన బంధనం ఏర్పడితే, రెండవదైన జ్ఞానం వలన బంధ విముక్తి. ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి. నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయా సంభ్రమం. ఈ మాయను నిర్వచించటం పరమ కష్టం. దీనిని దాటటం మరీ కఠినం. ఏ చోటు నుండి కల్పనలు స్ఫురిస్తాయో అదే మాయ యొక్క నివాస స్థానం. బంధనం మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలో నుండే ఉత్పన్నమవుతాయి. జ్ఞానాదేవతు కైవల్యం అన్న శృతి సిద్ధాంతం అత్యంత సత్యం. కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్నవారికి సంకల్ప వికల్పాలు ఉండవు. వారికి మాయాబంధనముండదు. వారి వద్ద వికారాలకు స్థానముండదు. శుక మహర్షి వంటి పరమ జ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమవుతుంది. దీనిని గురువు తప్ప ఎవరు తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్న పాత్రలో పులుపు చుక్క పడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి. అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని, వైభవాన్ని ధ్యానించే వారికి, విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడూ భార్యా బిడ్డల గురించే ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే. ఈ విధంగా ధనమందు, భార్యా బిడ్డలయందు మోహం కలవారు జ్ఞానులైన తమ మంచిని తెలుసుకోలేరు. కనుక భక్తి కలగనంత వరకు వారి జ్ఞానం అజ్ఞానావృతమై ఉంటుంది. జీవన సముదాయమంతా అజ్ఞానంతో ఉంది. ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందటం, అదే నిశ్చయంగా బ్రహ్మ రూపాన్ని పొందటం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది.
క్షమాశీలురే జ్ఞానులు. శరీరాభిమానం తొలగిపోనంత వరకు మాయాధీనంలో ఉన్నట్లే. రామకృష్ణాది అవతార పురుషులకు, సనత్ సనకాది శ్రేష్ఠులకు మాయ వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి. కానీ అది ఇతరులను భ్రమింపజేస్తుంది. ఆత్మ సర్వ ప్రాణులను హృదయాలలో ఉన్నా ఎవరు తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు. మాయ యొక్క శక్తి అతర్క్యం. దీని ఆవరణ శక్తి అగాధం. నేను కర్తను, నేను భోక్తను అన్న అహంభావాన్ని విడువకుండా హృదయంలోని పరమాత్మను శరణు వేడకుండా ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తు వివేకంతో శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. శమదమాది షట్ సంపత్తిని సంపాదించుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. జగత్తు నాకంటే వేరు, నేను పరిమితుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి, నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించే వేద శాస్త్రాలలో పరమ దయామయులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు. అధికారి, విషయం, సంబంధం అనేవి 3. 4వ అనుబంధం ప్రయోజనం. ప్రయోజనం యొక్క వివరణతో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది. జీవ బ్రహ్మలు ఐక్యమవటమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేయటం ప్రయోజనం. ఆ మూల జ్ఞాన నివృత్తియే ఆనంద ప్రాప్తి. కనుక యుక్తి ప్రయుక్తులతో అజ్ఞానాన్ని నశింపజేయటం ఆవశ్యకం. జీవ బ్రహ్మలయందు ద్వైత భావం తొలగకపోతే జ్ఞానులు కారు. శరీరాభిమానం ఉన్నవారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తగలబడినట్లే. వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు. వేద శాస్త్రాలలో చెప్పినట్లుగాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయటం ఒక్కటే. సత్వరజస్తమాది 3 రకాల గుణాలు, శబ్దస్పర్శ రూప రసాది విషయాలు, అనేక రకాల వికారాలు, జిహ్వ మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతో మాయతోనూ కప్పబడి ఉన్నాయి. రాగ ద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. జీవుడు అజ్ఞానం వలన బద్ధుడైనవాడు. అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటమవడానికి అజ్ఞానం, కోరికలు మరియు కర్మ బంధనాలు అన్నీ విడిపోవాలి. ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకుని జోరీగా ఉంటుంది.
కానీ దానికి రక్తం ప్రీతి. దానికి పాల అవసరం ఏముంటుంది? అట్లే కప్పకు మరియు తుమ్మెదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించినా మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతాడు. మూఢునికి అజ్ఞానమే జ్ఞానమనిపిస్తుంది. జ్ఞానం గురించి పాఠాలు వానికి ఏం ఉపయోగపడతాయి? అజ్ఞానం నిర్మూలనమవుతే బ్రహ్మ జ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన ఆవశ్యకం అని తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది. త్రిజగాలలో వేరే ఏదీ లేదు. దాని గురించిన బోధ అత్యంత మహత్యం కలది. అది లేని జీవనం వ్యర్థం. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గర్జించినా ఇది శృతి నమ్మదు. బుద్ధి మొదలగు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణాలు ఉండవు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇతర వస్తువు లేదు అని అంతటా ప్రసిద్ధి. అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడా లేనట్టే అర్థం. అంటే బ్రహ్మ ఎప్పుడూ ఉండడు అని దీని అర్థం. ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపారిక అర్థంని బట్టి బుద్ధి ఎప్పుడూ ఉండే సద్వస్తువు. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే అది సద్వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వాసానికి మూలం. అందువల్ల ఏవి నశించినా లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యం ధ్వంసం అయినా కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యం. కార్యం యొక్క అస్తిత్వపు అంశ దానిలోనే మిగిలి ఉంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసానం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువు లయమైనా దాని అస్తిత్వం సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే అయినా పావనం కంటే పావనం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్ధకాలు. అజ్ఞానం వలన చిత్తం విలీనమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షాళనం పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి.
దాని స్వభావాన్ని, దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనం నిరసనమవుతుంది. దీనికి భక్తియే సాధనం. ఎదురు కాళ్లతో పుట్టిన వారి కళ్ళలో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానమంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నిష్పత్తి, దానికి మూలం పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవటం అశక్యం. జ్ఞానం, అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. వాని నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసరులో నీరు పోసి వండటాన్ని, రాళ్లను ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణులలోనూ భగవంతుడే ఉన్నాడన్న భావంతో జ్ఞాన యజ్ఞాలు వగైరా ఉపాసనలను చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహించి వేస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞమంటపం, అహం బ్రహ్మస్మి ఇందులోని స్తంభం, జ్ఞానేశ్వర భేదం ఇక్కడి పశువు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామాగ్రి. మనసు, బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్ని రగుల్కొల్పబడుతుంది. యజ్ఞకర్త, యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహుతిస్తాడు. దానితో ఆత్మానంద రసంలో మునిగి ఆ జీవునికి అవభృత స్నానం జరుగుతుంది. తాత్పర్యం: అజ్ఞానమనే నేతిని వ్రేల్చకుండా జ్ఞానాగ్ని ప్రకటం కాదు. జ్ఞానాగ్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి అభేద జ్ఞానాన్ని ప్రకటం చేస్తుంది. నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్పబడినట్లు, కామ క్రోధాదులతో ఆవరింపబడిన జ్ఞానం అజ్ఞానం మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహువు మృంగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానుల మతి భ్రష్టు పట్టిన వారు అధోగతి పాలు అవుతారు. ఉపాయం తెలిసినా వారు రక్షింపబడరు, యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గ్రుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకుని నిస్సంగులవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వలన మోసపోతారు, యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థాశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్తారు. చేయరాని పొరపాట్లను చేస్తారు. మునుపు అసహ్యించుకున్న వస్తువులను మరలా ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్న వారు కూడా దురదృష్టం కొద్దీ మరలా పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరనివాడు, మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరయైపోయే పురుగువలే వ్యామోహంలో పడతాడు. పాపం చేయటం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా
వాసనల కారణంగా, కోరికల ఒత్తిడి వల్ల దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలననే. కోరిక సర్వానర్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగున మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకం. కామ క్రోధ బాధలు జీవులను అంటిపెట్టుకుని ఉంటాయి. అవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన పంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి, అగ్ని లేకుండానే దహించేస్తాయి, ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి, త్రాడు లేకుండా బంధిస్తాయి. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులను చేస్తాయి. వీనికి మహాప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మృంగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకుని ఉండేలా కామ క్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకుని ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వలన ఇవి జీవులను మోహంలో పడవేస్తాయి. చందనం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాన నిధిని సంపాదించుకోవాలంటే కామ క్రోధాల ఆవరణను తొలగించాలి. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టిన ధననిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామ క్రోధాలు అణగిపోతాయి. జీవుడు కామ క్రోధాల ఆధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం. వాని కంటే మనసు సూక్ష్మం. మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం. బుద్ధి కంటేను సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నింటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమ సత్యం. అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ బుద్ధ నిత్యముక్త అభేద స్థితిలో ఉండే తత్వం. అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనిని అంటారో అదే మాయారూప దర్శనం. దానిని తెలుసుకోవడానికి అధ్యారోప అపవాదాలు ఇవి ఒక్కటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను పంచతన్మాత్రలని అంటారు. పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయటం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని
జ్ఞానులు అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవటం. అదే భాసించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనికి అవ్యక్తమని, అవ్యాకృతమని పేర్లు. ఆత్మ జ్ఞానం లేకపోవటమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించటం కేవలం బ్రహ్మత్వైకత్వ జ్ఞాన ప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడటమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండటమే మోక్షం. కేవలం బ్రహ్మత్మైకత్వ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయినా వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారమనే ఆకారాన్ని పొందింది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్దబ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహత్తత్వం, మహత్తత్వం నుండి అహంభావం ఉత్పన్నమయ్యాయి. అహం నుండి పంచతన్మాత్రలు, వాని నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జన్మించాయి. ఇదే అవిద్య మాయారూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూపం, లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి అజ్ఞాన వివేచన, వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానిని దానికంటే వేరే అయిన శబలను రెంటినీ కలపటం సాధ్యం కాదు. లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటేనూ అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కలవస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిభువనాలన్నింటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది. తాడు సర్పంలా భాసిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వానిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయ ముందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రను చేతపట్టుకుని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది.
ఇదే మాయ యొక్క విశిష్టత. చూడటానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్నిచక్రం ఏర్పడటానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయా మోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థ శ్రమ అని తెలుస్తుంది. భార్య, బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాశం బాగా పెనవేసుకోవటం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునేవారు కించిత్తైన ఆనందాన్ని పొందరు. మేము శాస్త్రాలలో ప్రవీణులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అన్న అభిమానం అశాంతికి కారణం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడే జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం స్వయం ప్రకాశం. దీనిని ఉపదేశించనవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకొని పోయి ఉంటే దానిని మరచిపోతారు. కర్మధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లల్లో మట్టిలో పడి ఉండటం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తరువాత బాగా శుభ్రం చేస్తే దానిపైని మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి, మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపజేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయాబజారు. ఇక్కడ నిజమైనవి, నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలామంది. మరి నకిలీ వానిని పసిగట్టి వేరు చేయటమెలా? మంచి మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరికించగలవారు తోడుండాలి. వారు చూసి చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలినదే సద్వస్తువని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే అయినా మసక చీకట్లో చూస్తే అది
పాము వలె భాసిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చి లైటు తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వభావం ప్రకటమై పాము అనే భాష దానంతట అదే మాయమవుతుంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు జ్ఞానమంటే ఏమిటో ఉపదేశిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానమే సత్యం, బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం మాయ, అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరు అంటారు? అభిమానం ఉన్నవారు మూర్తీభవించిన అజ్ఞానమే. ఏది మాయతో కూడుకున్నది అనబడుతుందో, మనసును మోహింపజేసే ఈ జగత్తు దేనితో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుండి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావం ఉండటానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న త్రాడు పాములా భాసించగా చాలా భయం కలుగుతుంది. సర్పాభాస కేవలం అజ్ఞానం వలననే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనసు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా, మరొకరికి కర్రలా కనిపించినా అదంతా భ్రమే. మిథ్యాజ్ఞానం వలన కలిగే భ్రాంతి. వేదాలలోని వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించే వారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మ జన్మలకు అధికారులు కాలేరు. ఈ విశ్వం విపరీత దృష్టితో చూసేవారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. వారికి జనన మరణాల క్రమం తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది. కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు. గ్రంథావలోకనం, గ్రంథశ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు కానీ పనికిరావు. పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది. వానితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి ఎంతో వివేకం కలది అయినా ఆత్మ వస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి. కానీ దాని ఆచూకీ లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మ వస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయాయి. అవి వాదించటంలోనే ఉండిపోయాయి. ఆత్మవస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది.
దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మ వస్తువు అనే భాస్కరుని ముందు మిణుగురు పురుగులు. ఒకసారి ఆత్మ వస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి. కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు. మరి అది ఉపదేశ్యమెలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించడమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చెయ్యాలి. ఆ రెండింటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందుకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది. కానీ ఈ సచ్చరిత విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనా కర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలం ఇచ్చి సాయియే తమ కథలను స్వయంగా రాయిస్తున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరు శ్రమపడకండి. శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్త అనే భూషణం అవసరం లేదు. దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతి తీసుకుని అజ్ఞాన వివేచనను వారు ఎలా సెలవిస్తే అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయడానికి సాయి సద్గురు స్వయంగా నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంద్యులు. భక్తుల పరమ శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరిత్రాన్ని స్వయంగా తయారు చేసి హేమాడ్ చేతిని పట్టుకుని రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించటానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించటానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తి భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అజ్ఞాన నిరసనమను 50వ అధ్యాయం
సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరితనే నమః.